ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి సార్. ఎంపీ ఎలక్షన్స్ అనే దాని మీద బీజేపీ కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఇటు బీఆర్ఎస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ఇంపార్టెంట్ రాష్ట్రం. అటు ఛత్తీస్గఢ్ పోయింది, మధ్యప్రదేశ్, అన్ని రాష్ట్రాలు కూడా పోయినాయి. ఇప్పుడు కర్ణాటక అండ్ తెలంగాణ మాత్రం మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ పరిపాలనలో, ఈ లోటు బడ్జెట్లో ఎలా ముందుకు పోబోతున్నారు? అంటే ఒక్కటి ఏంటంటే తెలంగాణ ప్రజలు వీళ్ళకు ఓటు వేసింది ఈ స్కీమ్స్ని బట్టి కాదు. ఎందుకంటే తెరాస పార్టీ కూడా స్కీమ్స్ ఇచ్చాయి. వాళ్ళని గెలిపించిన ప్రధాన కారణము రాజ్య పరిపాలన ఒక నిరంకుశంగా జరుగుతున్నది. తెలంగాణకు జరిగిన ఉద్యమాలు, అది తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, సమ్మక్క సారళి, అది కొమరం భీమే కావచ్చు, తర్వాత నక్సల్బరీ ఉద్యమే కావచ్చు, లేదా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కావచ్చు, పౌర హక్కుల ఉద్యమే కావచ్చు. ఈ ఉద్యమాలు అన్నిటి వలన ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందంటే మనకు స్వేచ్ఛ చాలా, మనకు కష్టమైతే చెప్పుకోవడానికి ఒక ఉద్యమము, ఒక ఇందిరా పార్కు, లేకపోతే ప్రొసెషన్ తీసేది. ప్రజల మనసులో ఏముందంటే మనకున్న సమస్యలను చెప్పుకోవడానికి స్పేస్ కావాలి. కనుక మీరు మధ్యతరగతిని తెలంగాణలో గమనిస్తే వాళ్ళు ఈ స్కీమ్స్ గురించి మాట్లాడలేదు. స్వేచ్ఛ వచ్చింది, హాయిగా ఉంది, మాట్లాడుకోవచ్చు. అందుకని ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే ఆకలితోనైనా తెలంగాణ వాళ్ళు ఉంటారు, కానీ స్వేచ్ఛ మీద మీరు ఒకవేళ దాడి చేస్తే మాత్రము ప్రజలు దాన్ని టాలరేట్ చేసి, అది ఆయనకు బాగానే అర్థమైంది. కనుక ఇవాళ స్కీమ్స్ వస్తాయని కాదు, రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఊళ్ళల్లో కూడా అబ్బాయి బాగుందబ్బా, కొంత ఎందుకో ఫ్రీగా మాట్లాడేటట్టు. ఊళ్ళల్లో కూడా మాట్లాడితే ఏమవుతుందో, ఎక్కడ పోతుందో, ఎవడెక్కడ చెప్తాడో, ఎప్పుడు వచ్చి పట్టుకుపోతారో అనే భయంలోంచి ఒక రకంగా తెలంగాణ ప్రజము స్వేచ్ఛ మనకు తిరిగి వచ్చేసింది అనే ఫీలింగ్ అవుతుందో ఇది కొంతకాలం కొనసాగుతుంది. అంత తొందరగా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం రాదు. ఈ వైట్ పేపర్ ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజలకి ఇంత క్రైసిస్లో ఉన్నామని చెప్పడం. మూడవది ఏమిటంటే ఈ 2 నెలలు, ఈ 3 నెలలు ఏది ఇస్తుందో వీళ్ళు ఇంకా అప్పులు చేస్తారా, ఏం చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక మిరకల్ జరిగి ఒకవేళ అధికారంలోకి వస్తే, లేదా ఇండియా పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ సేవ్ అయిపోతుంది. ఎందుకంటే సెంట్రల్ బడ్జెట్లో చాలా మేనవరబిలిటీ ఉంటుంది, సెంట్రల్కు చాలా పవర్స్ ఉంటాయి. కాబట్టి తెలంగాణను ఎట్లయినా రెస్క్యూ చేసుకోవాలని చెప్పేసి తప్పకుండా పార్టీ, కానీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే వాడు ఇంకా బడ్జెట్ టైటన్ చేస్తాడు. చేసినప్పుడు ఈ కాంగ్రెస్ కష్టకాలంలోనే నడుస్తుంటుంది, చాలా కష్టపడుతూ ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. కానీ అంత తొందరగా కేసీఆర్ మీద మర్చిపోయి మళ్ళీ కేసీఆర్ను తీసుకురావడం అనేది జరగదు. భారతీయ జనతా పార్టీ వరకు ఏంటంటే ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తారా అనేది ఉందో, తెలంగాణ ప్రజల్లో ఎందుకు ఆ పార్టీ అంటే తప్పకుండా ఒక వ్యతిరేకత ఉంది, ఈ ద్వేషాలు. రెండవది ఏంటంటే తెలంగాణ హైదరాబాద్ నగరంలో ఉండే పెట్టుబడి ఏదైతుందో, పరిశ్రమలు ఏవైతున్నాయో, ఈ మత ఘర్షణలు ఇవి వస్తే కర్ణాటకలో కూడా అట్లా సఫికేషన్ ఫీల్ అయ్యారు. పరిశ్రమలు ఒక దశలో మేము తెలంగాణకు వెళ్ళిపోతామన్నారు కర్ణాటకలో. ఎందుకంటే రోజు ఒక సమస్య క్రియేట్ చేస్తే ఇట్లా సమస్యలు వీళ్ళు సృష్టిస్తారేమో. ఈ మత ద్వేషాల్లో హైదరాబాద్ నగరంలో ఈ మత ఘర్షణలు జరిగినాయి అనుకోండి, పెట్టుబడికి చాలా కష్టం. ఇది 144 సెక్షను, తర్వాత ఆఫీస్కు రాలేకపోవడము, తర్వాత పెట్టుబడి నిరంతరంగా మాట భయంలో ఉండడము. ఇది నేను అనుకోవడం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఈ కారణం వలన భారతీయ జనతా పార్టీ రాజకీయాల్ని ఆహ్వానించడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే బలంగా ఉన్నారో నార్త్ ఇండియాలో, అక్కడ అది పెట్టుబడి ఈ స్థాయిలో లేదు. ఎక్కడ కూడా మీరు కేవలం గురుగాం, ఢిల్లీ తప్పించి మిగతా మొత్తం నార్త్ ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇంత పెట్టుబడి ఇవన్నీ లేవు అసలు, అంటే నార్త్ ఇండియాలో. కాబట్టి వాళ్ళ సమస్యలు వేరు, అక్కడ మత ఘర్షణలు, మత ద్వేషాలు నడుస్తాయి. కానీ ఈ ప్రాంతంలో పెట్టుబడి బాగా పెట్టారు కాబట్టి. ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఇప్పుడు నిజానికి రేపు వీళ్ళు గెలుస్తారా లేదా బీజేపీ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా పెట్టుబడి ఉంది. మీరు రోజు ఒక సమస్యని మొత్తం ఫిలిం ఇండస్ట్రీ దెబ్బతిన్నది. కనుక మొత్తంగా ఇవాళ తెలంగాణలో కానీ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీ అంటే మోడీ ఇమేజ్ పెంచుతూ మీడియా చాలా పోతున్నారు. కానీ అది విరుగుట కొరకు అన్నట్లు అసలు వీళ్ళు ఉంటే రేపు పెట్టుబడిదారీ వ్యవస్థ, ఆ న్యూ లిబరలిజం ఏదైతుందో అది దెబ్బతింటుంది అనేటువంటి ఒక ఫీలింగ్ వీళ్ళకుంది. కనుక నేను అనుకోవడం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వరకు తెలంగాణలో ఏ కారణం వల్ల అయితే ఏంటి వాళ్ళకు స్పేసు దొరకడం లేదు.
ఇంకా ఆశ్చర్యంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నవాళ్ళు రిజైన్ చేసి ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసి ఓడిపోయారు. కనుక మీరు అంటే ఎంపీ ఉన్నటువంటి వాడు పోయిన ఎన్నికలో అంత పెద్ద ఎత్తున గెలిచిన వాడు ఓడిపోయాడంటే మీరు దాన్ని ఎట్లా మీద అర్థం చేసుకుంటామంటే ఈ పాలన వాళ్ళకు నచ్చలేదనేది. కనుక భారతీయ జనతా పార్టీ స్పేస్ లేకుండా పోయింది, తెరాస పార్టీ దెబ్బతింది. కనుక దానివలన ఇవాళ సమస్యలు మనకు భారతీయ జనతా పార్టీకి ఆ స్పేస్ లేదు.